ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పుడు తెలియజేసే అంశము కాలభైరవ మాల. దీన్నే సర్వసిద్ధి మాల అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. ఫ్రమ్ ద బిగినింగ్, ఈ రోజు కాదు, 15-16 సంవత్సరాల నుంచి కూడా తెలియచేయటం జరుగుతున్నది సర్వసిద్ధి మాల అని చెప్పేసి. దాన్నే కాలభైరవ మాల. కొంతమంది నా ఆఫీస్కి వచ్చి కాలభైరవ మాల ఇవ్వండి అనేవాడు. కొత్తగా కాలభైరవ మాల అంటారు ఏంటి అనుకున్నా. తర్వాత అది సర్వసిద్ధి మాల చూపించాక, ఇదే మేడం నేను కాలభైరవ మాల అన్నది మీతో అంటారు. అంటే కాలభైరవ స్వామికి పూజ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది, లలిత అమ్మవారిది చేయటం జరుగుతుంది, అలాగే ఎన్నో అభిషేకాలు చేయటము, హోమాలు చేయించటము, యథార్థంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. కుంకుమార్చలు చేయటము, అంత శక్తి ధారపోయటం వలన యథార్థంగా శుభం చేకూరుతుంది తీసుకున్న వాళ్ళకి. అయితే ఎక్కువ మంది కావాడే అంటున్నారు, వాళ్ళకి అలా అంటేనే అర్థమవుతున్నది కాలభైరవ మాల అని. సరే, ఎనీహౌ సర్వసిద్ధి మాల అనేదాన్ని కాలభైరవ మాల అని కూడా అంటాము. ఈ కాలభైరవ మాల అనేది సపరేట్గానే అందచేయటము అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమిటి అంటే శత్రుబాధలు తొలగిపోతాయి నాన్న. కొంతమందికి గాలి ధూళి దయ్యం పట్టిందని, ఈ మధ్య పెద్దగా అరుస్తున్నది, కేకలేస్తున్నది అని, అమావాస్య నాడు ఎక్కువగా అరుస్తుంది, పౌర్ణమి రోజు ఎక్కువ అరుస్తుంది అని, అంటే కొంతమంది ఫీలింగ్స్, ఎక్కువ మంది కూడా ఆఫీస్కి వచ్చి బొట్టు పెట్టించుకునే ముందు ఈ కారణాలు చెప్తుంటారు. సో అందుకని మీ అందరికీ కూడా క్లియర్గా తెలియజేస్తున్నాను. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా కొంతమంది కనబడకపోయినా వాళ్ళు కనిపించారు, మనకు కనబడరు, ఆ వ్యక్తులకు మాత్రం కనబడ్డారు అని అంటారు. లేదా కొంతమంది చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు అంటారు, వాళ్ళ మాటలు వినబడుతున్నాయి అని అంటారు. ఇలా రకరకాలుగా అనమాట. నెగటివ్ అనేటువంటిది రకరకాలుగా బాధిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. శత్రు బాధలు అనేవి కూడా ఎక్కువ మందికి ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు ఏదో ప్రయోగం చేశారు మా మీద, చేతబడి చేశారు, బాణసంచ చేశారు, లేదా ఇంకొకటి ఏదైనా ఒక నెగటివ్ అనేది, ఇలాంటివి మా మీద జరిగాయమ్మా, అప్పటి నుంచే నాకు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, లేదు అనంటే అనారోగ్యంగా ఉన్నాము, ఎప్పుడు బెడ్ రీడర్ అయి ఉంటాము, హుషారు లేదు, ఇలా ఎక్కువ మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. లేదా ఏ సమస్య లేదు కానీ డీజీగా ఉంటాం, డాక్టర్ గారి దగ్గర పోతే అన్ని టెస్టులు చేయించుకాము, ఏ బాధ లేదమ్మా మీకు అని చెప్తారు. కానీ ఆ బాధ అనేది అనుభవిస్తున్న నాకు తెలుస్తుంటుంది. ఆకలి అవుతుంది, పెట్టుకుంటే తినలేకపోతున్నా అంటారు కొంతమంది. అస్సలు సహించట్లేదమ్మా, ఆకలి అవుతున్నది ఉంటుంది కానీ సహించట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వినటానికి మనసు కష్టం అనిపిస్తుంది నాన్న, చాలా బాధ అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళు ఇంకెంత కష్టపడుతుంటారు పాపం, మానసికంగా కృంగిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏ టెస్టులు చేయించినా ఏమీ ఉండదు, అంత బాగుంటుందని చెప్తారు రిజల్ట్, కానీ మానసికంగా బాధపడుతూ ఉంటారు. అట్లాగే శనిగ్రహ ప్రభావం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువ మంది. అలాగే శని మహర్దశ వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు. అనవసరంగా భయం అనేది, భయం పడుతుంటానమ్మా నేను, ఎందుకో తెలీదు ఒక భయం ఉంటుంది అంటారు. శత్రు బాధలు అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ శత్రు బాధలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి ధైర్య సాహసాలు కలగాలి అనన్నా. అసలు ఫస్ట్ ధైర్యలక్ష్మి ఇంపార్టెంట్ నాన్న. అష్టలక్ష్ముల్లో ప్రధానంగా ఎవరికైనా ముందు ధైర్యలక్ష్మి ఉండాలి. ధైర్యం కోల్పోవద్దు నాన్న ఎప్పుడూ కూడా. అలాగే గ్రహ బాధలు, గ్రహ పీడలు తొలగిపోవాలి అన్న, తెలుసో తెలియకో ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు నాన్న, కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతుంటారే. ఇది ఏమంత ధర కూడా కాదు. కాలభైరవ మాల అనేది పెద్ద రేటు ఉన్నది కూడా కాదు. వాస్తవంగా నాకు పెద్ద దీంట్లో ఏమి అయ్యో ఏదో లాభం వస్తుందో, దీన్ని గనక చేసుకుంటే నాకు ప్రాఫిట్ వస్తుంది, అలాంటి దురుద్దేశం నాకు లేదు నాన్న, ఉన్నమాట తెలియజేస్తున్నా. నేను ఓపెన్గా చెప్తున్నా, దీంట్లో ఎటువంటి లాభాపేక్ష ఉండదు. వీటికి పూజలు, జపాలు, అభిషేకాలు, వీటికే ఖర్చు ఎక్కువ అవుతాయి తప్ప నేను అసలు వీటిని సర్వీస్ ఓరియంటెడ్గా ఇవ్వడమే. ఈ సర్వసిద్ధి మాల అనేటువంటిది పెద్ద పెద్ద రేటు ఉన్నది కూడా కాదు నాన్న, అందరికీ చాలా అందుబాటుగా ధరలోనే ఇవ్వడం జరుగుతుంది. అది కలెక్ట్ చేసుకోండి, అది వేసుకోండి మెడలో, అది ధరించండి, ఏం పర్వాలేదు. అది వేసుకోవటం వల్ల మీది మీకు తెలుస్తుంది, ఒక ప్రశాంతత అనేది వచ్చింది, రిలాక్సేషన్ వచ్చింది మాకు. ఇంతకు మునుపున్న భయం తొలగిపోయింది, ఆందోళన అనేది లేదు. ఈ అమావాస్య రోజు మేము అబ్జర్వ్ చేసామా, ధైర్యం హ్యాపీగా ఉన్నా నేను అని అంటారు. అంటే మీకు యథార్థంగా తెలియజేస్తున్నా, ఇది అన్ని సకల శుభాలు చేకూరుతుంది నాన్న. అంటే ఫస్ట్ ఎవరికైనా ఆరోగ్యం ఇంపార్టెంట్, చక్కని ఆరోగ్యం కావాలి. ఇది ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా ధరించుకోవటం, ఒకరు ధరించింది మరొకరు ధరించవద్దు.
ఎవరిది వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోండి నాన్న. కాలభైరవ మాల అని అంటారు. సర్వసిద్ధి మాల, సర్వం సిద్ధించే మాల అన్నటువంటి కాన్సెప్ట్ తో నేను ఆ పేరు పెట్టా. ఇప్పుడు కాదు, 15-16 సంవత్సరాల క్రితం నుంచి కూడా అందజేస్తున్నాను. ఈ రోజు కొత్తగా తెలియజేసింది కాదు. మాల అత్యద్భుతంగా నాన్న యథార్థంగా తెలియజేస్తున్నాను. ఇంత ధైర్యాన్ని కలుగజేస్తుంది, చక్కని ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, నెగటివ్ని దూరం చేస్తుంది. మీకు ఆ హ్యాపీనెస్ అనేది మీరు గ్రహించగలుగుతారు. మీరే ఆ హ్యాపీనెస్ అనేది గ్రహిస్తారు నాన్న. ఇట్లాంటి శత్రుపీడలు కానీ దుష్టపీడలు కానీ ఇలాంటివి ఏవి కూడా ధరించేరవు. అది ధరించారు అంటే ఆ నెగటివ్ ఏది కూడా వైబ్రేట్ అవ్వదు, ప్రధానంగా వైబ్రేట్ అవ్వదు. అందుకోసం మీరు ఆఫీస్కి వచ్చైనా బొట్టు పెట్టించుకొని వేయించుకోవచ్చు, లేదు అంటే పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే కలెక్ట్ చేసుకోండి నాన్న. ఇది ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ధరించవలసినటువంటి అద్భుతమైన దైవిక సంపద, దైవిక వస్తువు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నాన్న.